కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎవడైతే లంగగాడు పని చేసిండో వాడిని వేసి జైలు వేసినాం. మీకు ఏం చేయాలి సార్ మరి చెప్పండి. మీరు పర్సనల్ ఎందుకు ఇప్పుడు చట్టాలు ఖచ్చితంగా శాంతి భద్రతలు విఘాతం కలిగించమంటారా? పార్టీ వాళ్ళని చెప్పండి మరి మీరు కలిగించమంటారా? వాళ్ళు ఎందుకు సార్ అంటుంటారు చట్టాలను బ్రేక్ చేసి శాంతి భద్రతను విఘాతం అధికారులను కొట్టమని ఎవరైనా శిక్షించాలి వెంకయ్య గారు, అట్లా ఏం లేదు. ఇప్పుడు అల్టిమేట్ గా Yes, చేయాలి. ఇప్పుడు కానీ మీ మంత్రులు కానీ మంది దగ్గర వాళ్ళ పక్కనే హోటల్ పక్కన మీటింగ్ పెట్టుకుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? నేనేమంటున్నా రవి గారు, అది పాయింట్. అన్ని నిఘా ఉండాలి కంపల్సరీ. భయం లేకుండా ఇష్టం చేసి అరే హిందూ టెంపుల్స్ మీద అటాక్ చేస్తుంటే ఏం చేస్తుంది? నేను ఏమంటున్నా, ఒకని ఏదో లంగగాడో దొంగవాడు ఆడు పిచ్చోడో ఎవడెవడు వాడి వెనకాల ఎవడున్నాడు వాళ్ళని పట్టుకురావాలి, పోయి వాళ్ళని పట్టుకురావాలి. అసలు వాడు నిజంగానే కావాలని చేశాడు, ఉన్మాద అవస్థలో చేశాడో తెలియాలి కదా, ఎంక్వైరీలో కదా తెలిసేది. ఒకటి మీరు అనడానికి మళ్ళీ సమాధానం చెప్తా. హిందూ దేవాలయాల్లో హిందువుల యొక్క మనోభావాలను తిట్టినోడు తిట్టబోయేటోడు వాడు మాత్రం మానసికంగా ఇబ్బందులు ఉన్నోడు మాత్రమే తిడతారు. అదే వేరే నాన్ హిందూస్ మీద మాత్రం ఎవడు ఉండడు. వాడు ఏ మాత్రం చిన్న ఆరోపణ చేసినా కూడా వాడంతా స్టేబుల్ వెళ్తే ఉన్నాడు అని అంటారు. ఇదేంటండి రాజా అంటే అదే నిజంగా మామూలుగా ఇప్పుడు హిందువుగా మీరు మాట్లాడినా మీరు హిందూ పక్షపాతానికి మళ్ళీ మీకు ముద్ర వేస్తారు. వాళ్ళు ఏం వేసుకున్నారు నాకు సంబంధం. నేను ఏమంటున్నా, నేను చిన్న మామూలుగా చెప్పాను వెంకట్ చెప్పాను, మీరే అడిగింది కానీ నెక్స్ట్ మీ దగ్గరికి ఇప్పుడు సార్ ఇప్పుడు దేవాలయాల హుండీలో కొంతమంది పంతులు దొంగతనం చేస్తారు. చితక వాదిద్దామా? చట్టపరంగా చట్టానికి అయితే అప్పగిస్తాం కదా మనం. అంటే కొన్ని విషయాలు కొన్ని అన్నింటినీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయమని కాదు వెంకట్. కలెక్టర్ గారిని కొట్టిరు కదా, మళ్ళీ వీళ్ళంతా ఎందుకు కొట్టలేదు? నేనేమంటున్నా, కలెక్టర్ గారిని that is not the correct point, sir. Confusion is not the logic. No confusion, it is a clarity. Logic అనుకుంటారు. క్లారిటీ సరే, ఓకే, రైట్ వెంకట్. ఇప్పుడు సరే కొడంగల్ ఉంది, మీ ముఖ్యమంత్రి గారి ప్లేసే ఉంది. అక్కడంతా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి బోల్డంత వేల ఎకరాలు ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చుగా కంపెనీ. పోయి అక్కడే పెట్టుకోవాలా? అంటే మీ అంటే వీళ్ళ భూములు మాత్రం బాగా హ్యాపీగా ఉండాలా, వాళ్ళకి ఎటువంటి పొల్యూషన్ ఉండకూడదు, ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, అవతల నాశనం అయిపోవాలనేది బీఆర్ఎస్ మాత్రం ఈ విషయం గట్టిగా మాట్లాడుతుంది. సో ఏంటి మరి దాని మీద ఏం సమాధానం చెప్తారు? సార్ ఇప్పుడు మీరు ఖమ్మం వెళ్ళాలి కదా, ఖమ్మం వెళ్ళేటప్పుడు ఒక రోడ్డు ఉంటుంది కదా. అవును. ఏది మా ఊరి దగ్గర నుంచి పోతుంది, మా భూముల మీద నుంచి మీరు పోవాలా, పక్క నుంచి పోవచ్చు కదా మీరు. రోడ్డు అది రహదారి, అది జాతీయ రహదారి అండి. ఇప్పుడు నేను చెప్తా వినండి. పార్లమెంట్ ఒక చట్టం చేస్తుంది, ఏది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ పాలసీస్ మీద. నా మాట మీరు మంచిగా వినండి సార్. ఇండస్ట్రీస్ పాలసీస్ మీద చట్టం చేసినప్పుడు లాజిస్టిక్స్ని ఎక్కడ పెట్టాలి, ఏది ఎంఎస్ఎంఈస్ ఎక్కడ పెట్టాలి, దాంతోపాటు హజార్డస్ సెమీ హజార్డస్ అని ఉంటుంది, అవి ఎక్కడ పెట్టాలి, హజార్డస్ ఎక్కడ పెట్టాలని చెప్పి ఒక పారామీటర్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సెజ్ అని జోన్స్ ఉంటాయి, స్పెషల్ ఎకనామికల్ జోన్స్ అని చెప్పి. ఆ స్పెషల్ ఎకానమీ మీకు సాధారణంగా ఐడియా ఉంది కదా సార్, కొత్త ఐడియా ఉంటుంది కదా, అది సెజ్ అంటారు. సెజ్ శాండ్విచ్ బేస్ మీద ఉంటుంది. శాండ్విచ్ మనం తింటాం కదా శాండ్విచ్, ఆ శాండ్ పైన బన్ ఉంటుంది, మధ్యలో స్టఫ్ ఉంటుంది, కింద మళ్ళీ బన్ ఉంటుంది. అట్లా ఇప్పుడు మనకు 111 ఏమో లాజిస్టిక్స్ ఉంటాయి, తర్వాత సెజ్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది ఇప్పుడు మరి అమెజాన్ డేటా సెంటర్ చూడండి, అదేమో సెజ్ కొంచెం అవతల ఉంటుంది. అంటే మళ్ళీ దాని అవతల మళ్ళీ జడ్చలో చూడండి, అది ఫార్మాసిటికల్. సార్ నా మాట మీరు అందరూ అర్థం చేసుకోండి. అంటే ఫార్మాసిటికల్ పెట్టాలంటే డ్రై ఏరియా అయి ఉండాలి. అంటే డ్రై ఏరియా అంటే ఈ మనం వాటర్ ఉంటుంది కదా సార్, వాటర్ అనేది ఇటు ఫ్లోటింగ్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు చౌటప్పల్లో ఫార్మాసిటికల్ పెట్టాలని ఎందుకు ఆలోచించరు? అక్కడ అన్ని హిల్స్ ఏరియాస్ ఉన్నాయి. మళ్ళీ రైతులు ఎందుకు వ్యతిరేకించారంటే హిల్స్ అన్ని బోంగా, హిల్స్ అంటే కొండలు గుట్టలు అన్ని బోంగా, మిగిలిన పంటలను మేము ఆధారపడి ఉన్నాము, దాని మీద మేము బతుకుతేనే చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మీరు దండు మల్కాపూర్లో కొన్ని 100 ఎకరాలు తీసుకున్నారు, ఆల్రెడీ అక్కడ టీఎస్ఐసి పెట్టారు. మళ్ళీ కొత్తగా ఇది పెడితే మొత్తం ఏరియా మొత్తం ఇండస్ట్రియల్ జోనే అయిపోతుంది, మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు, ఏది మన విజయవాడ హైవేకి. కాబట్టి మేము ఏమంటున్నాం సార్, ఇప్పుడు మీరు శంషాబాద్ అమెజాన్ డేటా సెంటర్ ఉంది, అది 111 జీవోలో ఉంటుంది. అది కొంచెం దాటిన తర్వాత ఇది వికారాబాద్ కొడంగల్ ఆ ఏరియా ఉంటుంది, అది డ్రై ఏరియా. అంటే ఎప్పుడైనా సరే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ మనం పెట్టాలనుకుంటే అది 100% డ్రై ఏరియా అవి ఉండాలి. ఎందుకోసం ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎందుకు ల్యాండ్ అక్విజిషన్ చేస్తారంటే గౌతమ్ ప్రసాద్ అని తెలిసి ఉండొచ్చు ఈ మాట. కేటీఆర్ గారు ఒక మాట చెప్తారు, ఇది ఫార్మాస్యూటికల్ హబ్ అని అంటారు. ఫార్మాస్యూటికల్ హబ్ అయినంత మాత్రాన ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ వచ్చి ఎట్లా పడితే అట్లా మేము ఇండస్ట్రీ పెట్టుకుంటాం, ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటాం అంటే కుదరదు. దే షుడ్ బి ద ప్రోటోకాల్ ఉంటుంది దానికి. ఆ ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే, ఎస్ మీరు ఒక హజార్డస్ ఇండస్ట్రీ కనుక పెడితే దానివల్ల వచ్చే హజార్డస్ ఎటు రిలీజ్ చేస్తున్నారు, అది ఎవాపరేట్ అవుతున్నాయా, భూమిలో పోతున్నాయా, దాన్ని మళ్ళీ మీరు ప్రాసెసింగ్ ఏదైనా చేస్తున్నారు. ఇప్పుడు ఎస్టీపీలో ఏర్పాటు చేసినాం కదా, ఏది నీళ్ళను మురికి నీళ్ళను అట్లా దాన్ని మామూలు నీళ్ళని ఎట్లా మార్చుతున్నామో దీన్ని కూడా మీరు ఎట్లా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్, కోడి వేస్టేజ్ ఉంటుంది కదా,
కోడి వేస్టేజ్ నుంచి కూడా మనకు కెమికల్స్ వస్తుంటాయి. ఏది మనకు అది దాణా రూపంలో ఏదో చేస్తారు దానికి. దాని నుంచి వచ్చే వ్యాస్ట్ హజార్డస్ ఉంటుంది. హిందూపురం మీకు ఐడియా ఉండి తెలుసు. బెంగళూరు నుంచి ఆ సిటీకి కొంచెం దూరంగా హిందూపూర్లో మనకి ఇండస్ట్రీ పెట్టుకుంటాం. హజార్డస్ ఇండస్ట్రీ ఎందుకు బెంగళూరు చుట్టుపక్కల పెట్టొద్దు, ఎందుకు ఆ ప్రాంతంలో పెట్టరు? అక్కడ ఎందుకు పెడతారంటే ఆ డ్రై ఏరియాని బేస్ చేసుకున్నట్టు. ఇప్పుడు మనకు కొన్ని విష తుల్యాల అంశాలు ఉన్నప్పుడు అయితే ఎవాపరేట్ కావాలి, లేకపోతే భూమిలోకి పోవాలి. దానికి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి, దానికి ప్రాపర్ ఎవాపరేషన్ పాలసీస్ ఉండాలి. అందుకోసం చేసే ప్రయత్నం సార్. ఇదేదో పొల్యూషన్ అయితే వస్తుంది కదా, పొల్యూషన్, గాలి పొల్యూషన్, నీరు పొల్యూషన్, భూగర్భ జలాల పొల్యూషన్. దానికి మనం 100% ఎవరైనా సరే భూమి మీద ఆక్సిజన్ పీల్చుకొని బతకాలి, H2O తాగి బతకాలి. మనం మిగతా కెమికల్స్ కాంపౌండ్ మీద ఆధారపడి బతికేటోళ్ళం. నేను ఒక లైఫ్ సైన్స్ స్టూడెంట్గా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్. ముందు మనం బతుకుండాలి, బతుకుండాలి సార్. అదే 100% కరెక్ట్, మనం బతుకుండాలి. కాకపోతే విషయం ఏంటంటే సార్, ఏదైనా ఫార్మాసిటికల్ పాలసీస్ కానీ ఇలాంటి పాలసీస్ మీద గవర్నమెంట్ ప్రాపర్ గైడ్లైన్స్ ప్రకారం వెళ్తుంది. ఏది గత బీఆర్ఎస్ ప్రభుత్వం విరుద్ధంగా వెళ్ళిందని చెప్పి నేను క్లెయిమ్ చేసుకుంటున్నా, చేయట్లేదు కదా సార్. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఎట్లుంటుంది అంటే విచక్షణ రహితంగా ఉంటుంది. ఎవరో ఒకడు వస్తాడు, ఏదో విలేజ్ మీద పెట్టేస్తాడు, వాడు అష్టం వచ్చినట్టు హజార్డ్ కెమికల్ బయటకు వదిలేస్తాడు. ఒక అర్థం ఉండదు, ఒక పర్థం ఉండదు, పక్కన సచ్చినా పర్లేదు అని అనుకుంటాడు. గవర్నమెంట్ మాట్లాడు, వీళ్ళతో కోర్టు దగ్గర పోతాడు, స్టే తెచ్చుకుంటాడు. చెప్తున్నాను సార్, నేను అంటే ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నిస్తున్నాను. అలాంటి థింగ్స్ పోవాలని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు సార్ టీఎస్ఐఎస్సీ పాలసీ. ఆ పాలసీ మీరు ఒకసారి అన్ని గైడ్లైన్స్ చదవండి. అడ్డగోలుగా ఇప్పుడు సింగిల్ విండో అంటే ఏంటి సార్? అంటే సింగిల్ విండో అంటే పర్మిషన్ ఇచ్చుకుంటూ పోవడం కాదు, దాని వెనకాల ప్రాపర్ విధి విధానం ఉండాలి. అడ్డగోలుగా సింగిల్ విండో ఏది పడితే ఎవరు గ్యాదర్ మల్లు గారు వాళ్ళు దాన్ని చైర్మన్గా చేసి వాళ్ళకి అడగండి ఒకసారి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు పార్లమెంట్ చట్టం, ఆ చట్టం కూడా తీయమని చెప్పండి. ఆ చట్టం ప్రకారం జరుగుతున్న ప్రక్రియ ఇదా? ఇది కాంగ్రెస్ ఇప్పుడు మీరు చెప్పండి సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ల్యాండ్ పూల్ చేసింది సార్? రికార్డ్ మీరు చెప్తారా? వెంకట్ గారు ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, ఇన్ని లెక్కలని చెప్తున్నారు కదా, ఆ తెగ జాతి దగ్గరికి పోయి కన్విన్స్ ఎట్లా చేసుకోవాలని తెలియదు, ఏ విధంగా ఒప్పించాలి? ఇన్ని లెక్కలు కథలు కార్యక్రమాలు చెప్తున్నారు. మల్లన్న సాగర్ భూముల కింద ఈ తెగలు లేరా? వినండి సార్, చాలా మంది పోరాడి ఉన్నదానికి చెప్పు, అయిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు, ఇప్పుడు ఉన్నదానికి చెప్పు. అంటే ఇప్పుడు అప్పుడు కూడా మల్లన్న సాగర్ లో కాదు, కొండపోచంలో కూడా జరిగింది కూడా అన్యాయమే, ప్రజలకి పూర్తి ఏం జరగలేదు. దాని మీద కూడా మనం ఆ దానికి జరిగిన నష్టం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకున్నాం కదా, అయినంత వరకు న్యాయం జరగలేదు కదా వాళ్ళకి. లెసన్ తీసుకోవాలి కదా. సరే ఆ గవర్నమెంట్ లో జరిగింది, ఈ రోజు నువ్వు లెసన్ తీసుకొని ఆ జనాల ముందు ఇప్పుడు సార్ అన్నట్టు 4 నెలల నుంచి డిస్కషన్ జరుగుతూ ఉంది జనాల మధ్య. ఆ చర్చలు వాడిగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా, చప్పగా ఉన్నాయా, మాట్లాడితే కన్విన్స్ అయ్యే స్థితిలో ఉన్నాయా? గిరిజన ప్రజలకు అర్థమవుతుందా? ఆ చట్టము, పెసా చట్టము, ఇంకో చట్టం చెప్తే వాళ్లకు ఆ జీవితం, భూమితో అనుబంధం ఉంది. అనుబంధాన్ని బాబు ఇట్లా జరిగింది. నా స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి, నేను మీ ఇంటికి వచ్చాను సార్, ఒక అంశం మీద మాట్లాడడానికి వచ్చాను సార్. నన్ను కూర్చోబెట్టి మాట్లాడతారా, లేకపోతే రాకుండా ముందే గెలిచేస్తారా? ఇందాక అదే డైలాగ్ చెప్పా, స్టూడియోలో రాకముందు. ఇప్పుడు మీరు అందరూ ఏమంటున్నారు, అందరూ ఏమంటున్నారంటే కూర్చోబెట్టి కన్విన్స్ చేసి మాట్లాడితే వెంకట్ గారు ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ఏ ఒక్కరితోనో, ఇప్పుడు మన పశుపతి గారితోనో, వెంకటరెడ్డి గారితోనో, నీతో సార్తో మాట్లాడినట్టు కాదు కదా వెంకట్ గారు. అక్కడ గ్రామాలందరూ ఒపీనియన్ తీసుకోవాలి, ప్రతి రైతు యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. 4 నెలల నుంచి గొడవ చేస్తున్నప్పుడు ఏం చేసిందని అడుగుతున్నారు వీళ్ళు. ఆ దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు 4 నెలల నుంచి గొడవ చేస్తున్నప్పుడు అక్కడ ప్రాబ్లం, ఇక్కడ కొంచెం ఇష్యూ అయ్యేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కదా సార్. నేను ఒకటి చెప్తా వినండి, 73rd అమెండ్మెంట్ యాక్ట్లో గ్రామసభ ఏర్పాటు ఎట్లా ఉందో మీకు తెలుసా సార్? అసలు గ్రామసభ ఎట్లా ఏర్పాటు చేస్తారు, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు అంటే అంటే భూముల విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, నార్మల్ గ్రామసభలో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు, మాకు క్లారిటీ లేకుండా ఉంటుందా? అంటే అవన్నీ తెలియకుండానే వీడి దాకా వచ్చినావా? మేమేమంటున్నాం, గ్రామసభ అనేది భూసేకరణ చేస్తున్నప్పుడు ఆర్డీఓ స్థాయి అధికారి లేకపోతే కలెక్టర్ స్థాయి అధికారి వచ్చి ఇక్కడ అటెండ్ అవుతారు. ఎవరు రెవెన్యూ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు వచ్చి అటెండ్ అవుతారు. వాళ్ళు అటెండ్ అయ్యి కూర్చొని అంటే ఆ శాఖకు సంబంధించిన అందరూ అక్కడ కానీ ఇంకేదైనా ఎవరైనా సరే కూర్చొని అక్కడ పరిస్థితి వాడి వేడిగా ఉందని మీరు కనీసం అది కూడా అదే తెలుసు. అయితే సార్ విషయం ఏంటంటే ఒక చోట గ్రామసభ అనుకున్నాం కదా,
అది ఆ పెద్ద మనిషి రుమాలు కట్టుకున్న పెద్ద మనిషి ఏమన్నాడు, ప్రజల దగ్గరికి మీరు రావాలి సార్, మీరు ఇక్కడ ప్రజలు ఎంత దూరం ఎందుకు రాలేరు కదా, అది కరెక్ట్ కాదని చెప్పి అక్కడ నుంచి తీసుకున్న తర్వాత మరి తర్వాత అక్కడ ఉన్నాడు ఆయన, అక్కడ ఎందుకు లేడు మళ్ళీ, అక్కడ ఉండాలి కదా రైతు అయితే. మరి ఆ వీడియో మీరు ప్లే చేయండి సార్, మీ ఏటీలో ఉంటాయి కదా వీడియోలు. సార్ నేనే రాజకీయంగా మాట్లాడుతున్నా, నాకు తెలియకనే మాట్లాడుతున్నా, నేను పిచ్చితో మాట్లాడుతున్నాను అనుకోండి, మరి ఆ వాస్తవాలు మీ కళ్ళకి కనపడతలేవా? మరి ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏమని ఇచ్చిండు నరేంద్ర రెడ్డి గారు, ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, ఒక అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్నే ఓడిగల స్థాయి ఉన్న వ్యక్తి, ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏమని మాట్లాడాడు, ఏమని మాట్లాడాడు? బలవంతంగా రాపిస్తారా సార్? సంబంధం లేదు నాకు సార్ ఇంకోటి చెప్తున్నా చూడు సార్, ఒక మాట, ఒక క్రిమినల్ స్టూడెంట్ సార్ నేను చెప్తున్నా, ఒక క్రిమినల్ లా స్టూడెంట్ గా చెప్తున్నా, కన్ఫెషన్ స్టేట్మెంట్ కేవలం ఇది ఏది పేపర్ రూపంలోనే తీసుకోరు, వీడియో రూపంలో కూడా తీసుకుంటారు. ఆ వీడియో అయితే ఉంటుంది కదా పోలీసుల దగ్గర, ఆయన ఏం మాట్లాడిందని ఉంటుంది కదా, ఆయన ఏమంటుండు, ఎస్ నేను మాట్లాడిన విషయం వాస్తవం, ఎస్ నన్ను ప్రొవోకేట్ చేసిన విషయం వాస్తవం, ఆయన మా కాంగ్రెస్ మా కార్యకర్త ఇది మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అన్న విషయం వాస్తవం, ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం అని చెప్పి పైన పెద్దమని చెప్పిన విషయం వాస్తవం కాబట్టి ఆయన రిమాండ్ తీసుకెళ్ళారు. ఇప్పుడు సరే ప్రభుత్వం అయితే తప్పు చేస్తాను అనుకుందాము, మరి కోర్టులు అయితే తప్పు చేయవు కదా, రేపు కోర్టులో అయితే నిరూపించుకోవాలి కదా. ఫైనల్గా మీరు ఏంటి అక్కడ